మంతని నియోజకవర్గం మాజీ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు, జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మెట్పల్లిలోని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు నివాసాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొమ్మిరెడ్డి రాములతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాములు ఎంతో కృషి చేశారని, మారుమూల ప్రాంతంలో ఉన్న తండాలు, పల్లెలు, పంచాయతీలు మొదలుకొని మున్సిపల్ పట్టణాల వరకు స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారని అన్నారు. కీర్తిశేషులు స్వర్గీయులైన పెద్దలు కొమ్మిరెడ్డి రాములు గారు మరణం ఆనాడున్న మెట్పల్లి నియోజకవర్గానికే కాదు, ఈనాడున్న కోరుట్ల నియోజకవర్గానికే కాదు, ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తూ పాలకపక్షమైన ప్రతిపక్షమైన ఒకటే ప్రజా సమస్యలు వచ్చేవరకని ఆకుంఠ దీక్షతో వారు ప్రజాసేవలో నిమగ్నమై ఒక న్యాయవాదిగా, ఒక జర్నలిస్టుగా తన వంతు పాత్రను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేసిన మరి గొప్ప నాయకుడు. అనేక సందర్భాల్లో మా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మెట్పల్లి అనే మాట చెప్పే వరకు ఏ సందర్భం ఉన్నా కానీ, ఏ సమయంలో కానీ తనను గెలిపించిన ఈ ప్రాంత వాసులకు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెట్పల్లి ఏందని చెప్పిన నాయకుడిలో ప్రధాన పాత్ర వహించి మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత సమస్యలపై, ఇక్కడున్న అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారితోని పోరాటం చేసి ఈ ప్రాంతానికి నిధులు తేవటంతో పాటు అభివృద్ధి సంక్షేమం విషయంలో వారి పాత్ర గణనీయమైనది. ఎందుకంటే మేము ఆనాడు యువ శాసన సభ్యుడిగా కూడా అనేక సందర్భాల్లో వారికున్న అనుభవాలను షేర్ చేస్తూ మాతో సమస్య వచ్చినప్పుడు ప్రాంతానికో, జిల్లాకో, రాష్ట్రంలో ఉన్న సమస్యల విషయంలో పోరాటం చేయాలని, నువ్వు పాలకపక్షమైన సమస్యల విషయంలో ముందు చెప్పాలని అనేక సందర్భాల్లో నాకు వారు పెద్దలు కొమ్మిరెడ్డి రాములు గారు చెప్తా ఉండే. ఇంకో విషయం ఏంటంటే